బీసీ కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మన అందరినీ వెన్నంటి ఉంటూ మనకు బీసీలందరికీ ధైర్యం నింపుతూ మన బీసీల సమస్యల కోసం బీసీల రిజర్వేషన్ల కోసం పోరాడుతూ మన అందరినీ చైతన్యపరుస్తున్నటువంటి మన ఆత్మీయ సోదరిమణి మన కల్వకుంట్ల కవితమ్మ గారికి మరియు ఇక్కడికి వచ్చి ఇచ్చేసినటువంటి వివిధ కుల సంఘాల నాయకులకు ప్రజాప్రతినిధులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు దర్శనం దేవేందర్. నేను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షునిగా ఉన్నా. ఇప్పుడు నిజామాబాద్ జిల్లా అధ్యక్షునిగా ఉన్నా. రాష్ట్ర మేధావి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. బంధువులారా, ఈనాడు మా కులం మేదరి కులం, అదిగో అక్కడ చాటలు గుల్లలు తడకలు పందిర్లు వేసుకొని బతికే కులం. గత పాలకుల దృష్టిలో కూడా మేము ఉన్నాము. గత పాలకులు మా కులాన్ని అనగదొక్కి మా కులం ఏదోకుండా చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం నడుస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మా కులాన్ని ఆదరించింది, మా కులాన్ని గౌరవించింది, మా కులాన్ని గుర్తించింది. మేము వెదురు లేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రధానమైన సమస్యతో సోదరిమణి గారి దగ్గరికి వెళ్తే ఇమీడియట్లీ మాకు ఆదిలాబాద్ జిల్లాలో వెదురు ఇవ్వాలని చెప్పేసి ఒక డిపో ఓపెన్ చేయించిన ఘనత ఆత్మీయ సోదరిమణి గారిది. ఈనాడు మేము ఎదుర్కొంటున్న సమస్యలు మాకు ఎల్లవేళలా అండదండగా ఉంటూ మా ఎదుగుదలను మా కుల వృత్తిని అన్ని వేళలా ఆదరిస్తున్నటువంటి ఆత్మీయ సోదరిమణి మన కవితమ్మ గారు. ఈరోజు ఏర్పడుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఒక్క బీసీ కులానికి ఏమి ఇచ్చిందో మనందరికీ తెలిసిన విషయమే. నిన్నగాక మొన్న 1,00,000 రూపాయలు 50,000 నుంచి 3 లక్షల రూపాయలు పెట్టినరు. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి బీసీ బంధులో అప్లై చేసుకున్న వాళ్లకు వచ్చిన వాళ్లకు డిలేట్ చేయలేదు, రాని వాళ్ళకు కూడా డిలేట్ చేయలేదు. మేము నరాల సుధాకర్ గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారిని కలిసి మరి బీసీ బంధు రాని వాళ్ళని కూడా అందులో డిలేట్ చేయకపోతే ఎట్లా అని చెప్పేసి ఆ రోజు మేము రిప్రజెంటేషన్ ఇస్తే వెంటనే 1 గంటకు రిప్రజెంటేషన్ ఇస్తే 3 గంటలకు అవన్నీ బీసీ బంధు రాని వాళ్ళని కూడా డిలేట్ చేసిండ్రు. లేకపోతే చేయలేదు. బీసీ బంధు రాని వాళ్ళని కూడా ఆన్లైన్లో పెట్టేసి ఆన్లైన్ సెంటర్కి వెళ్తే మీరు ఇంతకుముందే తీసుకున్నారు, మీరు అప్లై చేసుకున్నారు, మీకు రాదు అని చెప్పారు. వెంటనే ఈ వార్త తెలిసిన నిజామాబాద్ బీసీ సంక్షేమ సంఘం సుధాకర్ అన్న ఆధ్వర్యంలో పోయి కలెక్టర్ గారికి బీసీ వెల్ఫేర్ వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇస్తే 1 గంటకి ఇస్తే 3:30కు అక్కడ ఓపెన్ అయింది. ఇది మన బీసీలు చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మన బీసీల మీద చేస్తున్నటువంటి ఇది. దయచేసి మనం అందరం ఆలోచించాలి. ఈనాడు అన్ని అబద్ధాలు చెప్పి మన బీసీలు అమాయకులు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిస్తారు. ఈప్ మీద కొట్టినా ఏమనరు, కట్ మీద కొట్టినా ఏమనరు బీసీలు. కానీ ఈనాడు మాయ మాటలు చెప్పి నమ్మించి మోసం చేసి గద్దెనెక్కిన ఈ రాష్ట్ర ప్రభుత్వం అదంతెందుకు మా మేదరోళ్ళే అన్నారు, దేవన్నా కేసీఆర్ సాబ్ 1,00,000 రూపాయలు ఇచ్చిండు, కానీ ఈయన తులం బంగారం ఇస్తాడంటే ఒన్ని నోట్ల మనం కూడా గసంటి మాటలు వింటావరా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిది కాదు, మేము ఇప్పటి సందో చూసుకుంటూ వస్తున్నాం కాంగ్రెస్ రాజకీయం. అది నమ్మించి మోసం చేసే మాటలరా బాబు, నమ్మకుండా అంటే ఏం చేస్తాం? అమాయకులు, అమాయక జీవులు. నాయకులం నమ్మలేదు, కానీ మా అమాయక జీవులు నమ్మినరు. ఇప్పుడు తులం బంగారం కాదు కదా, సారిచ్చే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా 1,00,000 రూపాయలు అవుతున్నది. ఇక పెద్ద మనిషి ఒప్పుకున్నాడు. ఇక అమ్మ కూడా మొన్న బంగారం కట్టి తీసుకుపోయి చూపించింది అందులో శాసన మండలిలా. మరి అందరికీ తెలిసిన విషయమే. ఆయన ముఖం ఎడబెట్టుకున్నాడు, ఆయనకే తెలవాలి. ఇలాంటి మాటలతోని అనేక మందిని మోసం చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మనం కూడా రాబోయే కాలంలో కూడా మనకు కూడా ఇది ఒక మంచి మనకు కూడా ఒక మంచి అవకాశం. ఇది మోసగాళ్ళు చెప్పే మాటలు నమ్మితే ఏమవుతుంది, చేతల్లో అయిన మనుషులు చేస్తే ఏమవుతుంది అనేది
అమాయక ప్రజలకు కూడా తెలిసిపోయింది. దయచేసి మనం కూడా అక్కగారికి ఈ బీసీ రిజర్వేషన్ల విషయంలో మనం అందరం వెన్నంటి ఉంటూ మనము మన రిజర్వేషన్ల సాధన కోసం ఆ దేవుడిచ్చినటువంటి మన ఆత్మీయ సోదరిమని ఈరోజు మన కోసం పోరాడుతున్నది. ఎందరో మంది నాయకులను చూసినాం, మనం రాష్ట్ర నాయకులను చూసినాము, వివిధ పెద్ద పెద్ద లీడర్లను చూసినాము, ఈ కామారెడ్డిలో ఉన్నటువంటి పెద్ద పెద్దలను చూసినాము, నిజామాబాద్లో ఉమ్మడి శరీరాలు పెద్ద ఉన్నోళ్ళని చూసినాము. కానీ ఎవ్వరు కూడా ఎటువంటి ప్రజల కోసం ఎటువంటి సేవ చేయలేదు, వాళ్ళ కడుపులు నింపుకున్నారు తప్ప. దయచేసి మనం కూడా ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసి ఇప్పుడు మనం ఒక నాయకులం మాత్రమే. మన వెనకాల చెప్తే ఒక 2000 మంది 1000 మంది ఉంటారు మన కులస్తులు. మన అందరికీ చెప్పుకోవాలి మన ఇట్లా ఉన్నది పరిస్థితి, మా కులం, మా మేదరి కులం ఇట్లున్నది. మరి మేదరి కులంలో జరుగుతున్నటువంటి ఈ అన్యాయాలు అక్రమాలు అన్నీ మనము దాన్ని వెన్నంటే మనం పోరాడాలి. మనకొక ఆత్మీయ సోదరి మన వెనకాల ఉందని చెప్పేసి మేము కూడా చెప్పుకుంటాం, మీ అందరూ కూడా చెప్పుకోవాల్సిన అవకాశం ఎంతైనా ఉన్నది. ఈరోజు మేము వెదురుపై ఆధారపడి జీవించే మేదరులం, ఈరోజు వెదురు లేదు. ఆత్మీయ సోదరిమని ఒక డిపో ఓపెన్ చేపిస్తే మొన్న డిపో క్లోజ్ చేసేసిండ్రు. అంటే మా బతుకులు బజార్లో పడ్డాయి. మెటల్ ప్లాస్టిక్ వస్తువులకు ఫ్యాక్టరీలు పెట్టుకుంటోళ్ళకు కోట్ల రూపాయలు ఇస్తున్నారు, కానీ మా వెదురుచే చాటాలు గుల్లలు తయారు చేసే మాకు ఎటువంటి ప్రోత్సాహం లేదు. అదే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా నిజామాబాద్ ఉమ్మడి ఒక అర్బన్లోనే 29 మందికి లక్ష రూపాయలు ఇచ్చిండు ఘనత నిజామాబాద్ పట్టణంలో. అంటే ఆ రూపాయలు చేసుకొని మా సోదరులు ఇంత వెదురు తెచ్చుకొని బుట్టలు చాట్లు అల్లుకొని బతికిర్రు. కానీ ఇప్పుడైతే అన్యాయంగా అక్రమంగా అయిపోయిందమ్మా. మేము మా మేదర్ జాతిని మీరు అభిమానిస్తారు, మీ వెనకాల మేము అందరం ఉంటాము, మీ ఈ పోరాటానికి మీ అందరం సపోర్ట్ చేస్తామని చెప్పి తెలిసి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ దేవేందర్ అన్న. పుష్ప ఈ సంజీవన్నకి కుర్మ సంఘం